హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. షీర్ కుర్మా చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. పర్ఫెక్ట్ మెథడ్లో. మా వారికి ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, కొలీగ్స్ ఉన్నారు డ్యూటీలో. సో వాళ్ళు కూడా మాకు చేసి పంపించారు. ఏ విధంగా చేయాలో అనేది ప్రాసెస్ కూడా నేను కనుక్కున్నానండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మన వీడియోను చూసే ముందు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు మిల్క్ తీసుకున్నానండి. అదేవిధంగా ఒక 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసి దీన్ని నెమ్మదిగా మనము ఈ విధంగా ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనము పాలను మరిగించేసుకోవాలండి. ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులోకి నెయ్యిని 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఇందులోకి బాదం పలుకులు, అదేవిధంగా కాజు ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఎండు ద్రాక్ష మాత్రం ఖచ్చితంగా వేయండి, చాలా బాగుంటుంది. దీంతోపాటు కిస్మిస్లు, అదేవిధంగా వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యాడ్ చేసేసుకొని చిరంజి సీడ్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటినన్నిటిని మాడనివ్వకుండా దూరగా వేపుకోవాలి. ఇందులోకి ఎక్స్ట్రాగా 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసేసుకొని ఈ సన్నటి సేమియాను ఇందులోకి యాడ్ చేయాలి. ఇది రోస్టెడ్ అండి, ఆల్రెడీ కొద్దిగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఈ సేమియాను అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ని కూడా తనే ఇచ్చాడండి. సో పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. ఇందులోకి ఒక 3 కాజు, అదేవిధంగా బాదం, కొద్దిగా పాలు తీసుకొని ఇందులోకి మనకు సరిపడినంత షుగర్ని యాడ్ చేసేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. అదేవిధంగా ఇందులోకి డ్రై ఫ్రూట్స్ను మనం యాడ్ చేయాలి. పాలు ఎప్పుడైనా చాలా మరగాలండి, ఎక్కువ మరిగినప్పుడే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులోకి ఇలాచిని ఒక 3 వరకు నేను యాడ్ చేశానండి. ఇదే టైంలో చాలా బాగుంటుంది మరిగడానికి. ఇప్పుడు ఇందులోకి ఈ షుగరు, అదేవిధంగా కాజు పేస్ట్ని కూడా యాడ్ చేసి అదేవిధంగా ఈ సన్నటి రోస్ట్ చేసుకున్న సేమియాను కూడా యాడ్ చేసి నెమ్మదిగా ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. మనకి ఎంతో టేస్టీకరమైన షీర్ కుర్మా అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.